థియాలజీ అంటే దేవుని గురించి తెలుసుకోవటం అన్నారు కదా మరి. దేవుని గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే మనం ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? కాస్త వివరిస్తారా? అలాగే చెప్తాను, విను. మనం దేవుని గురించి గెస్ చేయాల్సిన పని లేదు. దేవుడు ఏమై ఉన్నారో, తను ఎవరో, తన గుణగణాలేంటో మనం గెస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు తనను తాను మనకి బయలుపరుచుకున్నాడు. మనకి దేవుడు తనను తాను 2 విధాలుగా బయలుపరుచుకున్నాడు. ఒకటి నేచర్ ద్వారా, 2 వాక్యం ద్వారా. ఈ ప్రకృతిని చూసినప్పుడు యూనివర్స్లో ప్రతిదీ ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇంత చక్కని ఆర్డర్ని, ప్రకృతిని మనం చూస్తే దీనిని సృష్టించిన వారు ఎవరో ఉన్నారని మనకి అర్థమవుతుంది. అయితే దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనము ఆయన ఎవరో ఖచ్చితంగా తెలుసుకోలేము, ఆయన గుణగణాలు ఏంటో ఖచ్చితంగా తెలుసుకోలేము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వాక్యం ద్వారా తనను తాను ప్రత్యక్షత పరుచుకున్నాడు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తునందు తనను తాను మరింత ప్రస్ఫుటంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడంట. కానీ ఈ అంత్యదినముల యందు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. మనము ఆయన గురించి తెలుసుకోవాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయటం. ఎందుకంటే ఆయన వాక్యములో ఆయన ఏమై ఉన్నారో మనకి తనను తాను కనబరుచుకున్నారు. మరి మీరు వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నారా? లేదంటే వాక్యాన్ని చదువుదాం. గాడ్ బ్లెస్ యూ.